ప్రభావతి, మనోజ్‌కి జంటగా రాబోతున్న రోహిణి విషయంలో మరోసారి బురిడి కొట్టింది. రోహిణి తన మాటలతో, చాకచక్యంతో ప్రభావతిని సైతం మెస్మరైజ్ చేసేసి, "మీకు ట్యాన్ ఉందండి. ఇలా చేస్తే పోతుంది. మామూలుగా అయితే నేను 500 తీసుకుంటాను. కానీ మీకు మీ మంచితనానికి 200 తీసుకుంటాననైతే చెప్పి, 200 తీసుకొని తిరిగి 100 ఆమెకే ఇద్దాము" అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అయితే ట్యాన్ ఫేషియల్ అన్నీ ఏసిన తర్వాత 200 తీసుకుంటూ ఉంటే, ఈ కామాక్షి ఉండి, "మా ప్రభావతి వదిన ఎంత మంచిది. ఈ 200 కోసం పెద్ద ఏం లెక్క చేయదు. నువ్వేం అవసరం లేదులే అమ్మాయి, నువ్వు తీసుకో" అని అయితే అంటూ ఉంటే, ఈ ప్రభావతి ఉదయం పెట్రోల్ దగ్గర ఒక 100, ఇప్పుడు ఒక 200, మొత్తం 300 వదిలిచ్చేసింది. ఈ పిల్ల కలిసిందో లేదో అని అయితే అనుకుంటూ ఉంటుంది. పైకి మాత్రం మంచిగా యాక్షన్ చేస్తూ ఉంటుంది. అయితే, "అసలు ఏంటి వదిన, నాకు పేషెంట్ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చావు నువ్వు" అన్నట్టు కామాక్షి అడుగుతూ ఉంటే, ఇక అసలు విషయం అయితే చెప్తుంది. "మనోజ్ కనిపించాడు. చాలా దరిద్రంలో ఉన్నాడు. వాడిని ఎలాగోలా బయటకి తీసుకొని రావాలి. వాడికి ఏదైనా మంచి సంబంధం చూడు వదిన" అనేది అంటూ ఉంటే, "కట్టుకోవడానికి కాటన్ చీరే లేదు అంటే ఏ ఊరు పట్టు బాగుంటుందో చెప్పు, పట్టు చీర కొనాలి అన్నట్టు ఉంది నువ్వు చెప్పేది. అయినా వాడు పుట్టు దరిద్రంలో ఉన్నాడు అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ వాడికి సంబంధాలు ఏంటి వదిన? ముందు ఉద్యోగం చేయమను. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కావాలంటే మంచి సంబంధం చూసి, యువరాణి ఇలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాంలే" అనేది అంటూ ఉంటే, "భలే ఉన్నావు వదిన నువ్వు చెప్పడము. అయినా నాకు తెలియక అడుగుతాను. నేను నీకు పేషెంట్ క్యారెక్టర్ ఇచ్చానన్నట్టు డౌట్‌గా మాట్లాడుతున్నావు. నీకసలు ఎందుకొచ్చింది ఆ డౌటు" అనేది అంటూ ఉంటే, ఇక మీనా గురించి చెప్తుంది. అంటే మీనాకి, ప్రభావతికి గొడవ పెట్టాలన్నట్టు మాట్లాడుతుంది కామాక్షి. "మీ కోడలు పెద్ద గడుసు, కంచు కోట. నీకు మోత మోగించేస్తది వదినా. నాకు భయమేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో నువ్వెలా ఉంటావో ఏమో. సింహం ముందు కుందేలు పిల్లలా గజగజ వనకాల్సిందేమో వదినా. నిన్ను నీ జుట్టుని చేతిలో పట్టేసుకుంటుందేమో" అనైతే అంటూ ఉంటే, "అదేంటి పట్టుకునేది? నా ముందు దాని కుప్పిగంతలా? దాని సంగతి చెప్తాను వెళ్ళి" అనైతే చెప్తూ ఉంటే, ఈ కామాక్షి ఆనందం అంతా ఇంతా కాదు. కొడుకేమో దరిద్రంతో రోడ్డున పడ్డాడు. ఇక కోడల చేతిలో ఈమె పని అవుటు. అత్తాకోడళ్ళకిద్దరికి ఒక రేంజ్‌లో రచ్చపెట్టేశాను. ఇది కదా నాకు కావాల్సింది. నా కడుపు మంట చల్లారిపోయింది. గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ కూడా లేకుండా తగ్గిపోయింది అన్నట్టు చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్‌గా ఉంటే వాళ్ళు ఓదార్చడం ఏమో కానీ, ఇంటి గుట్టుని కాస్త తీసుకుపోయి వీధిలో పెట్టి సంబరపడిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారేమో మరి ఇక.